నితిన్ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మూవీ గుండెజారి గల్లంతైంది. 2013లో ప్రేక్షకుల ముందుకు రాగా నిత్యా మీనన్, ఈషా తల్వార్ హీరోయిన్లుగా చేశారు. కొండ విజయ్ కుమార్ దర్శకత్వంలో స్లేస్ట్ మీడియాపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించడం జరిగింది. విక్రమ్ గౌడ్ సమర్పకుడిగా వ్యవహరించాడు. ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుప్తా జ్వాల తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెట్టి గుండెజారి గల్లంతైందేలో ఒక స్పెషల్ సాంగ్ చేసి తన డాన్స్తో అందంతో ప్రేక్షకుల్లో గిలిగింతలు కూడా రేపింది. రీసెంట్గా గుప్తా జ్వాల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నితిన్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఒక పార్టీలో కలిసినప్పుడు గుండెజారి గల్లంతైందే గురించి చెప్పి మూవీలో ఒక సాంగ్ ఉంది, నువ్వు చెయ్యాలని అడగగానే నేను సరే అన్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకు వచ్చి నువ్వు సాంగ్ చేయాలి అనగానే నో అని చెప్పాను. కానీ నితిన్ నా మాటని ఒప్పుకోకుండా సాంగ్ ఫైనల్ అయ్యింది. చేయమనేసరికి ఇక చేసేదేమీ లేక ఆ సాంగ్లో చేశాను. ఆ మూవీ ఘన విజయం సాధించాక నీ వల్లే నా సినిమాకి నేషనల్ మీడియాలో ప్రమోషన్స్ జరుగుతున్నాయని చెప్పాడు. 4 రోజుల పాటు ఆ సాంగ్ షూటింగ్ చేశాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది. నితిన్ మూవీలో చేయకముందే నాకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ బ్యాడ్మింటన్లో బిజీగా ఉండడం వల్ల ఆఫర్స్కి నో చెప్పాను. ఇండస్ట్రీలో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఇందులో రాణించాలంటే సిగ్గు అనేది ఉండకూడదు. ఎన్నో విషయాల్లో సర్దుకుపోతూ ఉండాలి. అలా చేయడం నా వల్ల కాదని చెప్పుకొచ్చింది. గుప్తా జ్వాల 2021లో ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్ను వివాహం చేసుకుంది. ప్రపంచ పోటీల డబుల్స్లో కాస్టింగ్ గెలుచుకున్న జ్వాల కామన్వెల్త్ పోటీల్లో అదే విభాగంలో విజేతగా నిలిచింది. 2010 వరకు 13 సార్లు జాతీయ బ్యాడ్మింటన్ విజేతగా నిలవడమే కాకుండా 2011లో కేంద్ర ప్రభుత్వం చేత అర్జున అవార్డుని కూడా అందుకుంది.